సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను నందిని. ఈ నెల 23వ తేదీన రాజమండ్రిలో ఆత్మహత్యకు ప్రయత్నించిన బి ఫార్మసీ విద్యార్థినిని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సుంకర పద్మశ్రీ, ఐద్వా మహిళా నాయకురాలు డి రమాదేవి, సిపిఐ నాయకురాలు యామిని తదితరులు శుక్రవారం నాడు రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో పరామర్శించారు. రాజమండ్రిలో ఉన్న ఓ ఫార్మసీ కాలేజీలో ఫార్మా బి ఫైనల్ ఇయర్ చదువుతోంది ఈ యువతి. ఓవైపు చదువుకుంటూనే నగరంలోని ఓ ఆసుపత్రిలో క్లినికల్ ఫార్మసిస్టుగా పార్ట్ టైం ఉద్యోగం కూడా చేస్తోంది. యువతి ఆసుపత్రిలో పనిచేసే దీపక్ అనే ఉద్యోగితో పరిచయం ఏర్పడగా అతడు ప్రేమ పెళ్లి పేరిట నమ్మించి మోసం చేశాడు. తనకు పెళ్లయిందన్న విషయాన్ని దాచిన దీపక్ యువతిని అన్ని రకాలుగా మోసం చేశాడని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపించారు. పెళ్లి ప్రస్తావన తీసుకువస్తే అసభ్యకర ఫోటోలున్నాయి, వాటిని బయట పెడతానంటూ బెదిరించాడు. ఈ నెల 23న ఆసుపత్రి విధులకు వెళ్లిన యువతి అక్కడే ఓ మత్తుమందును ఎక్కువ మోతాదులో ఎక్కించుకోవడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే ఆసుపత్రిలో చేర్చగా ప్రాణాపాయ స్థితిలో పోరాడుతుంది. అయితే యువతి ఆత్మహత్యా యత్నం గురించి తెలిసి ఫార్మసీ కాలేజీలో తోటి విద్యార్థులు నిరసనకు దిగారు. కేసు నమోదు చేసిన పోలీసులు దీపక్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ నేపథ్యంలో మహిళా సంఘాల నేతలు విద్యార్థినిని పరామర్శించి తాము అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ, ఒక పేద రైతు కుటుంబంలో పుట్టిన యువతికి ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంతవరకు స్పందించకపోవడం విచారకరమన్నారు. సంఘటన జరిగిన ప్రాంతానికి దగ్గరలోనే రాష్ట్ర హోంమంత్రి అనిత ఉంటుందని, ఒక ఆడపిల్లకు జరిగిన అన్యాయం తెలిసి కూడా పరామర్శకు ఆమె రాలేదని పద్మశ్రీ విమర్శించారు. కష్టపడి చదువుకుని జీవితంలో పైకెదగాలన్న ఒక యువతి కలలను దీపక్ కాల రాశాడని, అటువంటి వాడికి తగిన శిక్ష పడేలా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పద్మశ్రీ పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితుడు దీపక్ ను కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని మహిళా నేతలు సుంకర పద్మశ్రీ, రమాదేవి, యామిని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు ఒక్కసారి ఈ లెటర్ని, ఆ అమ్మాయి ఎంత బాధతో ఆవేదనతో కృంగిపోయి ప్రాణాలు తీసుకుంటూ ఆవేదనతో ఈ లెటర్ రాసిందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి అని చెప్పి మీడియా ద్వారా అభ్యర్థిస్తూ ఉన్నాం. 23వ తారీఖున ఇంత గొప్పగా చదువుకుని ఉన్నటువంటి ఒక ఆడపిల్ల మన ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. కానీ అది ఆత్మహత్య కాదు, అది హత్యే. ఆమె అంత బలహీనురాలు కాదు. పేద కుటుంబంలో పుట్టినా కూడా ఎంతో ధైర్యంతో అన్ని ఒడిదుడుకుల్ని అధిగమించి ఈ రోజున ఈ స్థాయి వరకు వచ్చినటువంటి ఆడబిడ్డ అటువంటి చర్యకు పాల్పడదు అని చెప్పి మేము చాలా ధైర్యంగా మహిళలుగా మేము చెప్పదలుచుకున్నాం. కానీ ఈ రోజున హాస్పిటల్ యాజమాన్యం కానీ మరి ఆ నిందితుడికి అండగా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి పెద్దలు కొమ్ము కాస్తా ఉన్నారని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. నిరుపేద కుటుంబం అయ్యా, ఇదిగో చూడండి, తండ్రిని కూలీనాలి చేసుకుంటాడంట. ఇక్కడ వారం రోజులుగా ఇక్కడ హాస్పిటల్ బయట పడిగాపులు పడుతూ ఏం చేయాలో అర్థం కాక నా బిడ్డని బ్రతికించండి అని చెప్పి ఆ అమ్మాయికి చెందినటువంటి మేనత్తలు కానీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయ విరాధారకంగా ఏడుస్తున్నా కూడా ఇప్పటివరకు మీకు తీరికలేదా? ఏం ముఖ్యమంత్రి గారు, ఎందుకు 100 కిలోమీటర్ల దూరంలో పాయకరావుపేట నియోజకవర్గం మన రాష్ట్ర హోంమంత్రి, దౌర్భాగ్యం ఏంటంటే విజయవాడ నుంచి మేము ఇక్కడికి రాగలిగాం. 23వ తారీఖున ఆడబిడ్డ ఈ ప్రాణాలు తీసుకునే పరిస్థితికి వస్తే 24వ తారీఖున చాలా బ్రహ్మాండంగా పుట్టినరోజుల వేడుకలు జరుపుకుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఆడబిడ్డని చూడటానికి ఆమెకు తీరికలేదు. మీరు అధికారంలోకి రాకముందు ఎక్కడ పడితే అక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ మాతో పాటు కలిసి వచ్చారుగా రోడ్డు మీదకి. ఇప్పుడు ఏమైపోయింది? అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా హోంమంత్రి కాబట్టి మీ నోరు కూడా నొక్కేశారా? పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్లు ఇచ్చాడు కదా మీకు. అందుకని భయపడి ఈ రోజున ఏ ఆడబిడ్డకు కష్టం వచ్చినా కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో, చేతగాని పరిస్థితుల్లో మీరున్నారా? మేము అండగా ఉంటాం. మీ తరపున కూడా మీకు ధైర్యాన్ని ఇస్తా ఉన్నాం, భరోసాని ఇస్తా ఉన్నాం. ఒక మహిళా హోంమంత్రి ఉండి కూడా రాష్ట్రంలో ఇటువంటి
దారుణాలు జరుగుతూ ఉన్నాయంటే ఇంకా మిగిలిన వాళ్ళ సామాన్య పరిస్థితులు ఏంటి? చదువుకున్నటువంటి ఆడబిడ్డలు, కుటుంబ భారాన్ని మోయవలసినటువంటి బాధ్యత ఉన్నటువంటి ఆమె ఈ రోజున ఒక మోసగాడి వల్ల మోసపోయి అతి కిరాతకంగా ఆమె బాధలు పడి ఒక నోటు రాసిందంటే దయచేసి అర్థం చేసుకోగలరని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఇప్పటికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.